శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే ఈ రాశికి బుధుడు అధిపతి కాబట్టి ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. సిస్టమాటిక్ గా ఉంటారు. పెట్టుబడి తక్కువ పెట్టి అధిక ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు. కానీ అధిక శ్రమతోనే వీరికి ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే వారిని గౌరవిస్తారు. అటువంటి మంచి లక్షణాలు ఈ కన్యా రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో కూడా వీరు జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ వీరికి సమాచారం మాత్రం తెలుస్తుంది. కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించే ముందు అనేకసార్లు ఆలోచిస్తారు. తొందరపాటు ఉండదు. అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ కూడా తీసుకుంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. కానీ చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా కాని పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపించే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించినా కాని వాటిని సరిదిద్దుకోలేరు. ఇక మహిళలైతే భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకునేందుకు శ్రమిస్తారు. ఈ విషయంలో సక్సెస్ కూడా అవుతారు. సమాజంలో కూడా ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు. మహిళలు స్నేహితులు, బంధువులకు సన్నిహితంగా కూడా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది. అయితే కన్యారాశి జాతకుల యొక్క విషయంలో చూస్తే కనుక అతి త్వరలో మీరు కోరుకునే 2 శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పురోగతి అనేది వారి జీవితంలో అతిపెద్ద కోరిక అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ధన సంపాదన కోసమే అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. కెరియర్లో అవకాశాల కోసం కావచ్చు, ఉద్యోగం రావటం కోసం కావచ్చు, వ్యాపారాన్ని మొదలు పెట్టడం కోసం కావచ్చు, మరొక ఆదాయ మార్గాన్ని అన్వేషించడం కోసం కావచ్చు, చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. ఉద్యోగార్థులకి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఆర్థిక పెరుగుదల కావాలి అనుకునే వారికి ఆర్థిక పెరుగుదల దొరుకుతుంది. అలాగే కెరియర్ కి సంబంధించి అవకాశాలు వారి ముందుకు వస్తాయి. అలాగే వ్యాపారంలో అభివృద్ధి అనేది చూస్తారు. ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు కోరుకునే కోరిక చాలా రోజులుగా తీరకుండా ఉంది. ఆ కోరిక తీరే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లటం. చాలా కాలంగా మీరు ఈ కోరికను కలిగి ఉన్నారు. అతి త్వరలో మీ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ గడపాలని కోరుకుంటారు. అయితే కన్యారాశి జాతకులు కూడా ఈ కోరికను చాలా రోజులుగా కలిగి ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని. అయితే దీనికి సంబంధించి చాలాసార్లు ప్లాన్ చేసుకున్నా కానీ అది సక్సెస్ కాలేదు. మీరు వెళ్లలేకపోయారు. అయితే ఈ సమయంలో మీరు కోరుకునే కోరికనైతే తీరబోతుంది. అందరికీ కూడా పరిస్థితులు ఒకేసారి అనుకూలంగా రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి 2 కోరికలైతే తీరబోతున్నాయి. అయితే కన్యా రాశి వారు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.